చేసిన తీరుతో ప్రజలందరూ చాలా సంతోషంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. ఈరోజు మాకు అర్థం కాదు, కేవలం ఒక నెల ఏ విద్యార్థులు ఏ నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ నాయకులు చెప్పినారో ఆ విద్యార్థుల పక్షాన ఆ నిరుద్యోగుల పక్షాన ఏనాడన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడిందా? 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళు చేసింది ఏంటి? ఆత్మ బలిదానాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు ఏం చేసింది? ఈరోజు 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల జరగక ముందుకే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాం. ఇమీడియట్గా ఈ ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు పోతున్నాయి. విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ రాబోయే మేము ఏదైతే మాటిచ్చినామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మొదటి ఏడాది జూన్ 2వ తారీఖు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను సమీకరించి సెప్టెంబర్ 17 లోపు వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల తారక రామారావుకి, హరీష్ రావుకి కళ్ళు కనపడతారేమో ఒకసారి చూడాలి. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 రోజులైంది, 28 నెలలు కాలే, 280 రోజులు కాలే. 700 రోజులు పరిపాలన చేసిన మీకి 10 సంవత్సరాలు 7000 రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకం ఉంది. 28 రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం, దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. మీ హయాంలో ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా మనందరం చూసినాం. జిరాక్స్ సెంటర్ల కాడ పుట్నాలు పల్లీల అమ్ముకునే దానిలో కూడా వీళ్ళ పేపర్లు దొరికినాయి. అది ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు కొట్లాడుకొని, దొంగలు వాళ్ళు కొట్లాడుకొని బయట పెడితే అది బయటికి లీక్ అయింది. వీళ్ళు చేసింది కూడా ఏం లేదు దాంట్లో. కానీ ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో కానీ రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేపు మేము మాట ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఇంకా మేము ఇచ్చిన మాటకు జూన్ 2కు 6 నెలల సమయం ఉంది. 6 నెలల సమయం తర్వాత కదా మాట్లాడాల్సింది. జూన్ 2 వచ్చిందా? లేకపోతే వాళ్ళు తాగి ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా మత్తులగిన మాట్లాడుతారో మాకైతే తెలుస్తలేదు. 31కు ఉండే మత్తు ఇంకా దిగినట్లున్నది వాళ్ళకి. అందుకే ఆ మత్తులో ఉండే కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పి ఓ బుక్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మాకు సంబంధించినటువంటి మా మేనిఫెస్టోను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి నెమరేసుకోండి కేటీఆర్ గారు. ఇదే 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి దాదాపు 70 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల గాడులు కాసినరా మీరు? మేము 28 రోజులైంది. మీరు 10 సంవత్సరాల్లో మాకు ఇస్తారని నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలే? అది దాని గురించి మాట్లాడు. డబల్ బెడ్రూమ్ లేని లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఓటు అడగమన్నారు. ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? 10 ఏళ్లలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? ఏ ఊరికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? మేము ఆ రోజు ఆ ప్రశ్న మాట్లాడితే అదే నిన్నగాక మొన్న పుట్టిన పసికందు, ఈ పసికందును అప్పుడే మీరు ఏం చేస్తారు? పసికందు ఉరుకుతుందా? పసికందు ఉరుకులాడుతుందా? పసికందును ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ఎట్లా అని ప్రజల మధ్యలో పోయి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. మరి మీరేమో పసికందు, మరి మేము పుట్టి 28 రోజులే అయింది కదా. 28 రోజులకు పేరు కూడా పెట్టరు కదా, తొట్లలో కూడా వేయరు కదా. మరి మీకు అర్థం అయితే లేదా? 10 ఏళ్ళు పరిపాలన చేసిన మీరే ఎట్లంటే నిన్న 28 రోజులైంది పుట్టి 28 రోజులలోనే ఈరోజు మాటలు లేపినాం. చేయాల్సిన విద్యార్థులకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలు పెట్టినాం. వేగంగా ఢిల్లీలో అడుగులు మొదలవుతున్నాయి. ఎవరైతే మేము చెప్పినామో
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినామో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలనో ఈరోజు సమీక్షలు జరుపుతున్నాం. మా మంత్రులు ప్రతి డిపార్ట్మెంట్ లో సమీక్షలు జరుగుతున్నాయి. ఆ సమీక్షల వల్ల వచ్చే వాటన్నింటినీ సేకరించి ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయో జూన్ 2వ తారీఖు మేము ఏదైతే మాట ఇచ్చినామో అదే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇటువంటి హౌలే మాటలని వీళ్ళకి 10 ఏళ్లలో వాళ్ళు ఈ రోజు వరకు 10 ఏళ్లలో ఏం కొత్త రేషన్ కార్డు ఏదన్నా అప్లై చేసి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా? కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని ఇబ్బందులున్నా ఇదే రేషన్ కార్డులే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాం. దాంతో పాటు రేషన్ కూడా బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, కందిపప్పు, నూనె, చింతపండు వీటన్నింటినీ కలిపి బియ్యంతో సహా అన్ని సమకూర్చినాం. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పసికందు అని చెప్పి 10 ఏళ్ల వరకు తీసుకొని పోయి ఈరోజు రాష్ట్ర ప్రజలను అన్యాయం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజా పరిపాలనలో ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి ఇటువంటి తప్పుడు మాటలను పట్టించుకోకుండా దయచేసి మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి. మేము ఏదైతే మాట ఇచ్చినామో జూన్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యున్సీ ఏ ఆఫీసులలో ఏ శాఖకు ఎన్ని ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాటిని భర్తీ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మొదటి నిర్ణయాలు 28 రోజుల్లోనే ఈ 10 ఏళ్లలో మీరు చేయలేకపోయినారు. ఏ రోజు కూడా ఉద్యోగస్తులకు బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి 10 ఏళ్ల తెలంగాణలో ఏ రోజు కూడా ఉద్యోగులకు సమయానికి డబ్బులు పడలే. 20వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 22 కూడా పడుతుండే. 1వ తారీఖు ఏమో ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు జీతాలు పడతాయి. ఉద్యోగస్తులకు మాత్రం 10వ తారీఖు నుంచి మొదలు పెడితే 20, 21 వరకు పోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. మొదటి నెలలోనే 4వ తారీఖు వరకల్లా అందరికీ ఉద్యోగాలు, ఈ రోజుకి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ జీతాలు సమకూరినాయి. ఇన్ని అప్పుల కుప్పలో చేసినా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల బాధలు తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా సరైన సమయానికి జీతాలు వచ్చినాయి. రాబోయే నెల నుంచి 1వ తారీఖు పెన్షన్ ఎట్లయితే టంగ్ అని 71వ తారీఖు వస్తుందో 1వ తారీఖల్లా ప్రభుత్వ ఉద్యోగాలకు ఖచ్చితంగా 1వ తారీఖు జీతాలు వేసే ప్రక్రియలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పుడు ప్రచారాలతో, తప్పుడు వ్యవస్థతో ఈరోజు ముందుకు పోయినటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, బరాబర్ మీకు చేతనైతే ఈరోజు మాకు 1 నెలలో మేము ఇచ్చిన హామీలు 48 గంటల్లో మేము ఇచ్చిన హామీలలో 2 పథకాలను చేసినాం. ఏదనంటే మాట్లాడతారు 2 పథకాలు కాదు, 2 పథకాలలో ఈరోజు చాలా మటుకు దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉన్నాయని. అవును, వచ్చిన 48 గంటల్లో చేసిన వాళ్లకు 48 రోజులు కూడా సమయం ఇవ్వలేకపోయారు మీరు. అంటే మీకు బాధ తట్టుకోలేకపోతున్నారు. కేవలం 28 రోజుల్లో 6.5 కోట్ల మంది ఈరోజు ఉచిత బస్సును ఈరోజు మహిళలు ఈరోజు స్వీకరించినారు. ఉచిత బస్సును ఈరోజు వాడుకున్నారు. అంటే ప్రజా ప్రభుత్వంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. దాన్ని భరించలేక ఈరోజు ఆటో వాళ్ళతోన, యూనియన్లతోన ఈరోజు కొత్త వారికి లేని ప్రేరేపితమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొని పెంచి వాళ్ళని ఏదో విధంగా కొత్త తప్పుడు దావలో పోతున్నారు. తీసుకుపోయే పరిస్థితులు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఆటో మిత్రులకు, ఆటో యూనియన్ లీడర్లకు అందరికీ ఒకటే మనవి, ఈ ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. న్యాయం చేసే దిశలో ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని ఒక్కటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, వారందరి ముందు ఇదే సమీక్షా సమావేశం నుంచి ఒకటే అడుగుతున్నా, మేము నిజంగా రేపు ప్రెస్ మీట్ లో మీరు ఎక్కడికి రమ్మంటారో రండి, మేము కూడా వస్తాం. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వొద్దా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేటీఆర్ది. ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు అని చెప్పు, మరి బహిరంగంగా బయటకు వచ్చి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వద్దు అని నీకు చేతనైతే చెప్పు. కానీ ఇటువంటి
దొంగ మాటలు దొంగ లెక్కలతోనే వెనకాల నుంచి వ్యవస్థ నడిపితే ఇప్పటికైనా మారండి కేటీఆర్, దయచేసి మారి ప్రజా పరిపాలనలో మేము చేసిన మంచి పనులకు మద్దతు తెలపమని చెప్పి కేటీఆర్ని చెప్తా ఉన్నాం. ఇదే విధంగా పోతే రేపన్నాడు మన ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఇంటికి పంపినరు. రాబోయే రోజుల్లో ఊర్లలో తిరిగితే మహిళలు చెప్పులతోనో పొరకలతోనో మీకు స్వాగతం పలుకుతారు. ఇది మహిళలకు అందరి కోసం, మహిళల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మహిళలు స్వాగతిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. కాబట్టి దయచేసి ఆటో మిత్రులు తొందరపడకండి. ఆటో యూనియన్ లీడర్లందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. మా మంత్రి గారు, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ గురించి పెద్ద ఎత్తున సమీక్షలు జరుపుతున్నారు. మీకు న్యాయం జరిగే అంటే ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పోతుంది. ప్రభుత్వం వచ్చి కేవలం ఒక నెల కూడా కాలే, ఒక 5-6 నెలల్లో అందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. థ్యాంక్ యూ. రైతు బంధు విషయంలో ఆల్రెడీ దానికి సంబంధించిన సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏదైతే డిస్కషన్ జరుగుతుందో మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏ విధమైన పరిణామంలో పోవాలా, ఇప్పుడు మేము అనుకున్న విధంగా పోవాలన్నా, ఇప్పుడున్న సమీకరణ ప్రకారం పోవాలన్నా, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు మాపో ఈ రైతు బంధుకు సంబంధించింది కూడా ఆ సమీక్ష తర్వాత ఖచ్చితంగా ప్రజలందరికీ వారికి ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకర్కు సంబంధించిన వాళ్ళకి వేసేసినాం, అయిపోయింది. అది మిగిలిన ప్రక్రియ ప్రకారం, ఎందుకంటే మొన్నటి వరకు ఇదే రైతు బంధు ద్వారా 100 ఎకరాలోడు తిన్నాడు, 200 ఎకరాలోడు తిన్నాడు, వ్యవసాయం చేయనివాడు తిన్నాడు. వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు 5 ఎకరాలు 4 ఎకరాలు వెంచర్ వేసుకునే వాళ్ళకు కూడా రైతు బంధు పోయింది వాళ్ళ వ్యవస్థలో. ఇప్పుడు అది లేదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసిన వాళ్ళకి రైతు బంధు అందాలి. రైతు బంధు దేనికోసం ఇస్తున్నాం? రైతులు వాళ్ళు చేసుకున్నటువంటి ఈ వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అప్పు తెచ్చుకోకుండా రైతు బంధు డబ్బు ఉపయోగపడుతుందని. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు సంబంధించింది కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళకు కూడా రైతు బంధు పోతుంది. వాటి మీద సమీక్ష జరుగుతుంది. డబ్బు వృధా అయింది మొన్నటి వరకు, ఆ వృధా జరపకుండా పర్ఫెక్ట్ రైతుకు అందాలి అనే ఉద్దేశంతోనే రైతు బంధు కొంత డిలే అవుతుంది. ఖచ్చితంగా న్యాయంగా ఎవరైతే రైతు కష్టపడి రైతు పండిస్తున్నాడో వారందరికీ చేర్చే విధంగా, అవసరమైతే ఇప్పుడు మేము వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని చెప్పినాం. దీనివల్ల ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, వేస్ట్ ఎక్కడైతుందో వేస్ట్ జరగకుండా న్యాయపరంగా రైతులకు అందే విధంగా ప్రక్రియ నడుస్తుంది. ఆ సమీకరణ తర్వాత అతి త్వరలో రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాటికి సంబంధించిన దాని గురించే ఇప్పుడు సమీక్షా సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 ఎకరాలు ఉన్నోడు తోట రైతు ఒక తోట వేసుకున్న తర్వాత దాంట్లో వ్యవస్థ 100 ఎకరాలు ఉండేటువంటి రైతు బంధు అవసరం లేదు. 5 ఎకరాల 10 ఎకరాల ఏ విధంగా అంటే పేద రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. చాలా మటుకు మేమే చూసినాం. 40 ఎకరాలు పోయినసారి 40 ఎకరాలు ఉండేటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వాళ్ళు వెంచర్ వేసుకునే దాంట్లో వాళ్ళకు 40 ఎకరాలకు రైతు బంధు పడుతుంది. ఉపయోగమే లేదు కదా వాటికి. ఆ 7-8 ఎకరాలు చేసుకో వ్యవసాయం లేని చాలా పొలాల్లో రైతు బంధు పడుతుంది. వ్యవసాయం చేసిన వాళ్ళకి రైతు బంధు వచ్చే ప్రక్రియలో రైతులకు అన్యాయం జరగొద్దు. ఖచ్చితంగా నిజమైన రైతుకు న్యాయం జరగాలి. దాంతోపాటు కౌలు రైతులకు న్యాయం జరగాలి. ఏదైతే మేము మా మేనిఫెస్టోలు ఇచ్చినామో కేవలం 28 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు నిరుద్యోగులకు, విద్యార్థులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేసే ప్రక్రియలో ముందుకు పోతున్నాం. కొంత సమయంలో అందరికీ కూడా అన్ని పక్షాల వరకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. థ్యాంక్ యూ.